ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు. సరిపోలే సరిపోలే సరిపోలే. ఇది హిందూ ధర్మం, ఇది హిందూ ధర్మం, ఇది సనాతన ధర్మం, ఇది హైందవ ధర్మం, ఇది హైందవ ధర్మం. చెప్పండి అందరూ కూడా. మాం రక్షంతు మమ సహ కుటుంబం, రక్షంతు మమ సహిత మమ పరివారస్య శాంతికర్త ఐశ్వర్యకర్త విద్యా ఉద్యోగే వ్యాపారే వ్యవహారే వ్యవసాయే న్యాయస్థానే కార్యాలయే కర్మాగారే సమస్త నడుచుకుంటే చాలు మన కుటుంబాలు కష్టాలు వస్తే 6 లక్షల కిలోమీటర్ల దూరం పారిపోతాయి. ఒక సత్పురుషుని దర్శనం చేసుకున్నారా? సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. ఆ స్వామి ఉదార విందము, ఆయన చిరునవ్వు ఒక్కసారి మన వైపు చూస్తే చాలట. కష్టాలు రా 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 అన్న నేను రాను నేను రాను నేను రాను అంటాయి. మీరు చేయవలసింది ఒకటే, మీరు ధర్మము కోసము పాటుపడండి. అంటే ఈరోజు ఉన్నాడు. తెల్లనైన
కోసం పుణ్యం చేసేవారు. స్వార్థాన్ని పక్కన పెట్టి ఈ విధంగా సమాజం కోసం పుణ్యం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు అని అనిపిస్తుంది. అటువంటి ఆ అరుదైన వ్యక్తులలో బిఆర్ నాయుడు గారు అగ్రస్థానంలో వస్తారు అని చెప్పవచ్చు ఆనందంగా, సంతోషంగా. అందుకే ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని మనమందరము కూడా అనుభవిస్తూ ఉన్నాం. ఎంతో సంతోషంగా ఉన్నాం. మై మరిచిపోయి భగవన్ విశ్వేశ్వరాయ దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాయ సర్వేశ్వరాయ శివాయ సూర్యపద్మ చాలా గట్టిగా పలకాలి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర. కనులెప్పగొట్టకుండా ఆ ప్రథమ దర్శనము స్ఫటికలింగేశ్వర స్వామిని ముందుగా దర్శనమిచ్చినప్పుడు ఆ రెండు చేతులు అలా చూపెట్టి కరతాళ ధ్వనులతోటి స్వామి వారికి ఆ మహాదేవుడికి జలధార ప్రియో శివ, అభిషేక ప్రియో శివ. ఆ సమయం ఆరంభమవుతుంది. అందరూ కూడా గట్టిగా పలకాలి. జయ జయ శంకర హర హర శంకర, 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 జయ జయ శంకర హర హర శంకర. ఎంతసేపు అయినా కూడా ఇక్కడ తీర్మానం కాలేదు. చివరికి వీళ్ళందరూ ఈ 5 వేళ్ళు ఏం ఆలోచించినాయనంటే, ఇది ఎంతసేపు మనం ఇలా గొడవపడినా ఇది తీర్మానం అవ్వట్లేదు, కాబట్టి ఒక పని చేద్దాం. మనల్ని సృష్టించినటువంటి వాడు బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మ దగ్గరికి మనం వెళ్దాం, ఆ బ్రహ్మే నిర్ణయిస్తాడు కాబట్టి మనందరం ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి వీళ్ళంతా ఈ 5 వేళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. వెళ్ళి అడిగాయి, నువ్వు మీరే కదా మమ్మల్ని సృష్టించింది, మా 5గురిలో ఎవరు ముఖ్యం, ఎవరు గొప్పవాళ్ళు అనే దాని గురించి చెప్పండి అని చెప్పి అడిగారు. అప్పుడు కాసేపు బ్రహ్మ ఆలోచించాడు. ఈ 5గురిలో ఎవరి పరంగా తీర్పిచ్చినా ఇంకొకళ్ళకి కోపం వస్తుంది, కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేయాలి అని చెప్పి బ్రహ్మ కాసేపు ఆలోచించి అన్నాడు, ఒక పని చేయండి, అసలు ముందు మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి, ఒక్కొక్కళ్ళు మీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు మొట్టమొదట మన చేతిలో ఉన్నటువంటి బొటన వేలు చెప్పింది. ఏమిటి అని అంటే, నా దగ్గర చాలా బలం ఉంది, నేను అందరికంటే బలవంతుడిని. ఈ చేతితో దేని అధర్మాలు, పుణ్యాలు, పాపాలు, ఈ స్వర్గాలు, నరకాలు ఇవన్నీ ఉంటాయా? వీటన్నిటిని మనం ఒప్పుకోవాలా? వీటన్నిటిని ఒప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందా? ఇవన్నీ మనకు కావాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు నా దగ్గర. కానీ